ప్రొద్దుటూరు నియోజకవర్గం నందు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పిలుపు మేరకు మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డు నందు సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి ప్రచార కార్యక్రమం చేపట్టి ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకుంటూ ఏడాదిగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించిన తెదేపా రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చెల పుల్లయ్య, వార్డు బూత్ ఇన్ఛార్జీలు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఎంతవరకు మేలు చేశాం, ప్రజలకు సేవ ఎంతవరకు చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు నిర్వహించాం, వీటినన్నిటినీ ప్రజలకు తెలియజేయడానికి తొలి అడుగునే ఒక పథకంతో ఈరోజు ప్రజల ముందుకు మేము తెలుగుదేశం పార్టీ నాయకులము కార్యకర్తలం అందరము ప్రజలకు వివరించడానికి రావడం జరిగింది. వైసీపీ పార్టీ 5 సంవత్సరాల పాలనలో జగన్ నేతృత్వంలో ఈ రాష్ట్రం పూర్తిగా అధో దిశగా పయనించి పూర్తిగా ధ్వంసమైంది. విధ్వంసమైన ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించేదానికి చంద్రబాబు నాయుడు ఈ సంవత్సర కాలము అహర్నిశలు కృషి చేసి అనేక పరిశ్రమలు రప్పించి పోలవరం ప్రాజెక్టుకు కావాల్సిన నిధులు సమకూర్చుకొని అమరావతిని కూడా నిర్మించేదానికి కావాల్సిన నిధులన్నింటినీ సమకూర్చుకొని వీటన్నిటితో పాటు సంక్షేమ పథకాలు ముఖ్యంగా ఏవైతే మేనిఫెస్టోలో చెప్పామో, మాకు మేనిఫెస్టో ఉంటే చంద్రబాబు నాయుడు ఒక మేనిఫెస్టో, ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఖురాన్తో సమానం. అదేవిధంగా మేనిఫెస్టోలో చెప్పిన సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా అమలు చేసే దిశగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ముఖ్యంగా మేనిఫెస్టోలో చెప్పినటువంటి అన్నా క్యాంటీన్లు, తల్లికి వందనం, పెన్షన్లు పెంపు, అదేవిధంగా దీపం పథకం, ముఖ్యంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, వ్యవసాయానికి అన్నదాత సుఖీభావ, ఈ పథకాలన్నిటిని కూడా మొత్తం వీటన్నిటిని కూడా ఇప్పుడు దాదాపు 5 పథకాలు ప్రారంభించేశాము. ఇంకా 2 పథకాలు ఆగస్టు నెలలో అమల్లోకి వస్తాయి. ప్రజలకు ఏమైతే చెప్పామో వాటిన్నింటినీ మీకు అందజేసి మీకు తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ప్రజల సౌకర్యవంతమైన పాలన కావాలా, రాష్ట్రం అభివృద్ధి దిశలో ముందుకు జరగాలా, అమరావతి రావాలా, పోలవరం రావాలా, ప్రాజెక్టులు రావాలా, అదేవిధంగా పరిశ్రమలు కావాలా, మనకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడాలంటే చంద్రబాబు నాయుడుకు మనం మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు పరిపాలన కలకాలం కొనసాగించాల్సిన బాధ్యత మన అందరిపైన, ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన, ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గాల ప్రజలపైన ఉందని తెలియజేసుకుంటూ ఎల్లవేళలా చంద్రబాబు నాయుడుకు మీ మద్దతు అందజేయాలని మనస్ఫూర్తిగా మీకు చేతులెత్తి